ఏ హక్కుతో అడుగుతారు? బుద్ధుందా? నిజంగా చెప్పాలంటే 2000 ఫుల్ బాటిల్ బ్లాక్ డాగ్ బాటిల్ ఫుడ్ వీటి కోసం ఓట్లు అమ్ముకునేటోళ్ళు రేపు ఎట్లా అడుగుతారు? నాయకులను ఎట్లా ప్రశ్నిస్తారు? మీరు ఇప్పుడు ఫోన్ చేస్తారా? నాకు ఈ పనులు కావాలి, ఆ పనులు కావాలని అంటారా? మీరు చేస్తే వాళ్ళు ఎత్తుతారా? వాళ్ళ తప్పేముంది? నిజంగా చెప్పాలంటే వాళ్ళు బిజినెస్ చేశారు, మీకు ఓటు వాల్యూ ఇంతని చెప్పారు, మీరు అమ్ముకున్నారు. ఇంకెందుకు? ఒకసారి అమ్ముడు పోయిన తర్వాత ఇంకెట్లా అడుగుతారు మీరు? నిజంగా చెప్తున్నాను, నాయకుల తప్పు కాదు, ఓటర్ల తప్పు. నీ ధర్మానికి ఈడ వాల్యూ లేదు తల్లి, నువ్వు వద్దమ్మా అని చెప్పారు పెద్దలు. వాళ్ళకి మరొకసారి కృతజ్ఞత చెప్తున్నా. మీరు మారనంత వరకు ఈ సిస్టమ్ మారదు, ఇండియా మారదు. ఒక్కసారి ఆలోచించండి. మన దేశం మారాలి అంటే మీ ఆలోచన విధానం మారాలి. ఎందుకు చదువుకున్నాం? నాకు పడ్డ ఓట్లయితే నాకు పరిచయం లేని వాళ్ళు వేసిన ఓట్లు, ఓన్లీ నా గురించి విని వేసిన ఓట్లు అవి. వాళ్ళకి నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్తున్నాను. ఒక్కడుగు నేను వేసాను, నాతో పాటు కొన్ని అడుగులు ముందుకొచ్చాయి. ఎంతైతే అంత అయింది, అంతే మొండిగా పోరాడతాను. మార్పుకైతే ప్రయత్నిస్తాను గట్టిగా. తెలంగాణలో సర్పంచ్ అభ్యర్థి నాగర్ కర్నూలు జిల్లా చారుకొండ గ్రామంలో సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయిన లావణ్య గౌడ్ చెబుతున్న మాటలవి. తెలంగాణలో సర్పంచ్గా గెలిచిన వాళ్ళు ఒక్కొక్కరు దాదాపు ₹1 కోటి పైగా ఖర్చు పెట్టారని ఆమె అంటున్నారు. ఖర్చు పెట్టిన మొత్తాన్ని రికవరీ చేయాలనుకుంటే నెలకు 5 లక్షల అవినీతి చేయాల్సిందేనని చెబుతున్నారు. డబ్బు, బిర్యానీ, మద్యం బాటిళ్లకు అమ్ముడుపోయి ఓటు వేసిన వాళ్లకు నేతలను ప్రశ్నించే హక్కు లేదని లావణ్య అంటున్నారు. జనం మారనంత వరకు ఇండియా